బాబీ గారు, విత్ యువర్ పర్మిషన్, ఒక్కసారి టీజర్లో మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఉంది చూసారా, ఆ వాయిస్ ఓవర్ ఒకసారి వినాలనుంది, మా కోసం వినిపిస్తారా? చాలా మందికి తెలుసు అది బాబీ గారి వాయిసేనని, బట్ జస్ట్ అంటే ఓకే. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేస్తున్న ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే శాసించిన మహారాజుది. డాకు మహారాజ్. డాకు మహారాజ్. మహారాజ్, డాకు మహారాజ్. మీరు చెప్తుంటే ఇక్కడ కోరస్ లో మా రైటర్స్ అందరూ చెప్పారు, ఒక్కసారి రైటర్స్ చెప్తారండి ఇప్పుడు. రెడీ రెడీ అందరూ కలిసి. ఇప్పటి వరకు కోరస్ సింగింగ్ విన్నాము, కోరస్ డైలాగ్ డెలివరీ ఇది. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను వాడించే రావణుడిది కాదు, రాజ్యమే లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. సూపర్ సూపర్. సో ఈ టీజర్ తో మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు డాకు మహారాజ్ అనేటువంటి క్యారెక్టరు, అండ్ అక్కడి నుంచి ఈ రోజున సెలబ్రేటింగ్ 114 crores ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఇండస్ట్రీలో సంక్రాంతికి బాలకృష్ణ గారి సినిమాలు అంటేనే ఒక ఆనవాయితీ. మళ్ళీ ప్రూవ్ అయిపోయింది సంక్రాంతి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అవ్వాల్సిందేనని. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ద కంప్లీట్ టీమ్.